ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు స్టూడియోకి హసీనా ఆర్టిస్ట్ వచ్చారనమాట. ఆవిడని అడిగి తెలుసుకుందాము, ఆవిడ జీవితాశయం ఏంటి, ఆవిడ సినిమా రంగంలో నిలబడటానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో మొదలైన విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం హసీనా మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సినిమాల్లో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు, మీ జీవితాశయం ఏంటి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? సార్ నేను ఉండేది గుంటూరు సార్. గుంటూరు ఆర్టీ ఆఫీస్ నాది. నాదేంటంటే నాకు అది నా కళ, సినిమాల్లో డ్రీమ్ అనమాట. డ్రీమ్ అది అది ఎప్పటి నుంచో ఉంది, అది చిన్నప్పటి నుంచి ఉంది నాకు. ఈ మధ్యలో అంటే చిన్నప్పటి నుంచి అంటే ఎగ్జాక్ట్ గా హై స్కూలా? అంటే నేను ఆ స్కూల్ అంటే నాకు చదువు అవ్వలేదు సార్ నాకు. కానీ దీని మీద అంత కోరిక చదువు మీద లేదు నాకు. డ్యాన్స్ మీద కళా డైలాగ్ కోసం నేను చాలా ఇచ్చేసేదాన్ని. మా వాళ్ళు ఇచ్చేసారు. ఆయన మధ్యలో మ్యారేజ్ అయిపోయింది, పెద్దలు వద్దని ఆపేసారు. ఇప్పుడు నా డ్రీమ్ అనేది మా హస్బెండ్ వల్ల నాది కోరుతుంది. సపోర్ట్ చేసి ఆయన నీ డ్రీమ్ నేను చేస్తాను, మీ మమ్మీ మీ డాడీ చెప్పినా అని చెప్పి మా హస్బెండ్ నన్ను. సో యు గాట్ ఏ లక్కీ హస్బెండ్. లక్కీ హస్బెండ్, గుడ్ హస్బెండ్. గుడ్ హస్బెండ్ పెట్టి దాన్ని అర్థం చేసుకుని ఈ రోజుల్లో దొరుకుతారు. చాలా లక్కీ నేను చేసుకున్న అదృష్టం అది. సరే, కానీ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నాము నువ్వు? లేదు సార్, నేను ట్రైనింగ్ లేదు. ఓవర్గా నా అంతలో నేను టీవీలో చూస్తాం, అలా టీవీలో చూసుకుని నా అంతలో నేను చేసుకుంటాం. ఇంట్లో ఆ చెప్పే డైలాగ్ నేర్చుకుంటాం, ఆ టీవీలో చూసి డ్యాన్స్ నేర్చుకుంటాం, అంతే తప్ప ఒకళ్ళ దగ్గర బయటకు వెళ్తాం ఒకళ్ళ దగ్గర ఇదేం లేదు సార్ నా కళ. అంటే మీరు ఆ ట్రైనింగ్ ఏం లేకుండా ఇందులోకి ఎంటర్ అయ్యారు. ఎన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు? ఇది మాట నాకు చిన్నప్పటి నుంచి మధ్యలో వదిలేసాను. ప్రోగ్రామ్స్ చేశాను సార్. 3 షార్ట్ ఫిల్మ్ చేశాను, 2 మూవీలు చేశాను. 2 మూవీలు కూడా డైలాగ్ ఆర్టిస్టా లేకపోతే డైలాగ్ గ్రూప్ జూనియర్ ఆర్టిస్ట్ గానా? జూనియర్స్ కాదే, డైలాగ్లు కూడా ఉండే. అంటే మరి భారీ డైలాగ్లు కాదు, లైట్ డైలాగ్స్ కొంచెం చిన్నవి అయ్యి. ఈ రమణ అనే ఈ సినిమాలో చేసింది ధర్మచక్రం, దాంట్లో కూడా చేశాను. దాంట్లో ఏంటంటే రిపోర్టర్ వైఫ్ చేశాను నేను. ఒకటి కాదు, జనం 2లో మరి ఏ క్యారెక్టర్ మనకు తీశారు జనాభా లెక్కలో. అది లేదు సార్, అది ఇంకా డబ్బింగ్ అవి జరుగుతున్నాయి. అది కూడా అవుతుందంట ఒక 2 నెలలు 3 నెలలు చెప్పారు సార్. ఇంకా దీనికన్నా ఇంకొంచెం నాకు మంచి అవకాశం రావాలని ప్రతి దాన్ని నేను అందుబాటులో నేను చేరి ప్రతి కళ అనేది ఒక జీవితం. మాలాంటి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అనేది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మా సాయం చేసి ఎక్కడో మూలలో ఉన్నాం చిన్న వాళ్ళు ఇలా చేయాలని వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేసి ఒక ముందడుగు అని వేపిస్తే చాలా ఇది ఉంది సార్. ఇప్పుడు మీ జీవితాశయం ఏంటమ్మా? జీవితాశయం నాకు ఆర్టిస్ట్ కావాలని. మరి దానికి మీకు సినీ ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సినీ రంగంలో తెలిసిన వాళ్ళు అంటే నాకు అంత మాత్రం ఎవరు తెలియదు సార్. అప్పారావు గారు కొంచెం తెలుసు, జబర్దస్త్ అప్పారావు గారు. మొన్న అంటే టీవీ ఆర్టిస్ట్, ఆయన కొంచెం తెలుసు. అంటే ఆయనతో సపోర్ట్ అని కాదు, మామూలుగా తెలుసు మనకి తెలుసు. సో టోటల్ గా మీకు అంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే సినిమా ఫీల్డ్ లో వెళ్తే లేడీస్ కి ఇబ్బందులు ఉంటాయి కదా, అవి వాటి గురించి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? దాని గురించి జాగ్రత్త ఏం సార్, ఇప్పుడు లోకంలో ఎక్కడ లేని లేదు, ఏం జరగని లేవు ఇక్కడ. అంటే అన్ని రంగాల్లో కూడా లేడీస్ ఇబ్బందులు ఉన్నాయి. చిన్న పని దాని పెద్ద పని దాకా అన్నిటికీ అన్ని రంగాల్లో కూడా లేడీస్ ఇబ్బందులు ఉంటాయి. సినిమా రంగంలో కూడా ఉన్నాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ముళ్ళ కంపలు వచ్చినాయని మనం దొరుకుతాం కదా, దాన్ని సైడ్ చేసుకుని మెల్లింగ్ వెళ్ళాలా. దాన్ని తగలకుండా అది తగిలితే మా బట్టలు చిన్నదేమని జాగ్రత్తగా మనం వెళ్ళాలా. కరెక్ట్, చిన్నపిల్లవైనా బాగా చెప్పావు. ఇప్పుడు భవిష్యత్తులో నీకు సినిమా రంగంలో అంటే ట్రైనింగ్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
ట్రైనింగ్ తీసుకున్నాం కానీ మాకు అంత అవకాశం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్. అంటే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఉంటాయి సార్. ఇప్పుడు మన అంటే తెచ్చుకునే తినే పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు మనకు ఉన్నాం. కాబట్టి ఆ ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకునే అటు పెట్టి అమౌంట్ ఇంటే పెడితే ఒక నెల నాకు గడిచిద్ది. కరెక్టే కరెక్ట్. అది దాని నుంచి నాకు నా రాత నా లక్కి ఉంటే ఆర్టిస్ట్ అవ్వాలి చేయాలని నాకు ఉంటే రాసి అలాగే ఒక డెఫినెట్ గా, ఎందుకంటే ఇంత దూరం వచ్చామంటే కొంచెం దూరం వెళ్ళాక మీలాంటి వాళ్ళు మా కొంచెం పెద్దలు మా చూసుకొని మాలాంటి వాళ్ళు కొంచెం ఒక ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం తెచ్చి లోకం దృష్టిలో చూపిస్తే ఇంకా లక్కీగా ఉంటాం సార్. అంటే దానికి ఏంటంటే 1 లక్ష 2 లక్షల మంది సినీ ఫీల్డ్గా అడుగు పెడితే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేవాళ్ళు 1-2 ఉంటారు కదా. కాంపిటీషన్ బాగుందని చెప్తున్నాను. ఉంటాయి సార్. 100 మంది బయటకు వస్తాం ఆర్టిస్ట్ అవ్వాలని, దాంట్లో లక్కీగా 10 మంది సెట్ అవుతాం. అదే చెప్పాను. 90 మంది పోతారు. సో మీరు 10 మందిలో ఉండాలని మా ఛానల్ కూడా కోరుకుంటుంది. మీరు మా ప్రేక్షకులకి మీరు ఈ సినిమా రంగంలో ఫేస్ చేసిన అనుభవాలు ఏమైనా చెప్తారా? అంటే ఒక మహిళా ఆర్టిస్ట్గా ఫస్ట్ డే మీరు ఎంటర్ అయినప్పుడు ఇప్పటికి మీకు 5 సంవత్సరాల అనుభవం ఉంది కదా, ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? ఉంటాయి సార్. చిన్నదాని పెద్దాన్ని ప్రతి దానికి ఇప్పుడు డైరెక్టర్ గారని వాళ్ళని వీళ్ళతో మేము మాట్లాడిన ఫోటోలు దిగిన లింకులు కలిపేస్తున్నారు. నేనుగా లింకులు ఫోటోలు దిగింది, ఆయన ఫోటోలు దిగిన ఆయన ఏం లింక్ ఉందో అంటారు. అక్కడ ఏముండదు. ఏమో ఒక చోట ఉన్న ఫ్రెండ్స్ లాగా ఒక బెదర్ లాగా అలా మేము ఫోటోలు దిగి అలా ఉంటాం. ఆ ఫోటో వాళ్ళ లింకులు కలుపుతారు. అలా బయట ప్రపంచం అట్లాగే ఉంది. సినిమా రంగం మీద బయట కూడా అలాగే ఉంది. అక్క తమ్ముడు బయటకు వెళ్తున్నా ఎవరో అనుకుంటారు. తెలిసిన వాళ్ళకి అక్క తమ్ముళ్ళు అనుకుంటారు, తెలంగాణ వాళ్ళు అబ్బా వాళ్ళు చూడు ఎలా వెళ్తున్నారు అని అంటారు. బయట పరిస్థితి అలాగే ఉంది. చెప్పింది కరెక్టే. కానీ అదండి ప్రేక్షకులారా, ఈ హసీనా మేడము మరి సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఒక ఆర్టిస్ట్ కావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచి కోరికొందుట. మరి భగవంతుడు ఈ జూనియర్ ఆర్టిస్ట్కి మంచి భవిష్యత్తు కలగజేయాలని ఆశిస్తూ ఉంటామండి. సార్.